శ్రీపాదుల వారు ఈ లీల ద్వారా మౌనంగా బోధించారు. దీంట్లో ఎక్కడా మాటలు లేవు, అంతా మౌనమే. వారు దివ్య వినోదులు కదా. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు సన్యాసితోటి, ఓయి, నీకు మత్స్యావతారం గురించి తెలిసింది కదా. దైవీ ప్రకృతికి ఆసురీ ప్రకృతికి కూర్మావతారమే ఆధారం. మందర పర్వతాన్ని కూర్మం మీద ఉంచి దేవదానవులు సముద్ర మథనం చేశారు. నీవు కూడా అంతర్ముఖుడవై కూర్మం తన డిప్పలో శిరస్సును దాచుకున్నట్లుగా మహాయోగివైనా కావచ్చు, లేదా బహిర్ముఖుడవై సమస్త దుర్గుణాలు పోగు చేసుకొని ఉన్నటువంటి రాక్షసుడు అయినా కావచ్చు. నీవు బహిర్ముఖుడు అయినప్పుడు ఎవరో ఒకరు నీ శిరస్సును పొడి చేస్తారు, నీవు చనిపోతావు. చనిపోకుండా ఉండాలంటే అంతర్ముఖుడు కావాలి. దానికి యోగాభ్యాసం చేయాలి, కర్మబంధం నుంచి విడుదల పొందాలి అని చక్కటి బోధ చేశారు స్వామి. ఆ విధంగా ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని 45వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. దీంట్లో శ్రీ హనుమంతుల వారిని భూమి మీద అవతరించమని ఆదేశించేటటువంటి ఘట్టం. సరే, కాశీలో ఉన్నారు కదా స్వామి. శ్రీ భాస్కర పండితుల ఇంట్లో మాకు మధ్యాహ్న భోజనం అయిన తర్వాత మళ్ళీ భాస్కర పండితులు చెప్పడం మొదలుపెట్టారు స్వామివారి లీలలు. నాయనలారా, శ్రీపాదుల వారి లీలలు అతర్క్యములు, అంటే తర్కించడానికి వీల్లేనటువంటివి. వారు కాశీనగరంలో ఎందరెందరో మహాపురుషులను ఆశీర్వదించారు. వారికి కావలసినటువంటి యోగ శక్తులని సిద్ధులను కూడా ప్రసాదించారు. వారు ఋషి సంఘాలతో ఒకరోజు ఈ విధంగా అన్నారు, నేను నృసింహ సరస్వతి అనేటువంటి పేరుతో మరొక అవతారాన్ని ధరిస్తాను. నేను పీఠికాపురంలో అదృశ్యుణ్ణై సరాసరి కాశీ రావడానికి ప్రబలమైనటువంటి కారణం ఉంది. ఈ కాశీ మహాపుణ్యక్షేత్రం, సిద్ధ సంఘాలకి నెలవైనటువంటిది. నేను ప్రతిరోజు గంగా స్నానం చేయటానికి యోగ మార్గంలో వస్తాను. నేను నృసింహ సరస్వతి అవతారాన్ని ఇక్కడనే సన్యాసి దీక్ష కూడా స్వీకరిస్తాను. ఆ అవతారంలో రాబోయే శతాబ్దంలో క్రియాయోగాన్ని గృహస్థ మానవులకు కూడా బోధించే నిమిత్తం శ్యామాచరణుడు అనేటువంటి వాణ్ణి ఇక్కడ పుట్టమని ఆదేశిస్తూ ఉన్నాను. రాబోయేటటువంటి యుగానికి బ్రహ్మ కాదగినటువంటి హనుమంతుల వారిని ఆ శ్యామాచరణుడి దగ్గరికి పంపించి అతడికి హనుమంతుని చేత క్రియాయోగ దీక్ష కూడా ఇప్పిస్తాను. ఇది సత్యం అని అక్కడుండేటువంటి ఋషి సంఘాలతో చెప్పారు శ్రీపాదుల వారు. హనుమంతుడికి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా స్వామివారు దర్శనమివ్వడం, అంతటా స్వామివారు ఋషి సంఘాలు యోగ మార్గంలో తమని అనుసరిస్తూ ఉండగా బదరికా వనానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి నరనారాయణ గుహలో అనేక మందికి క్రియాయోగ దీక్ష ఇచ్చారు. అక్కడ నుండి 12 కోసుల దూరంలో ఉన్నటువంటి ఊర్వశీ కొండానికి వచ్చారు. ఋషిగంగలో కూడా స్నానం చేశారు. 5000 సంవత్సరాల నుండి తపోదీక్షలో ఉన్నటువంటి సర్వేశ్వరానందుడు అనేటువంటి మహాయోగిని కూడా దీవించారు. 5000 ఏళ్ళ నుంచి ఉన్నట్టు ఆయన. అక్కడ నుండి నేపాళ దేశానికి వెళ్ళారు. అక్కడ ఒక పర్వతం మీద రామనామ ధ్యానంలో ఉన్నటువంటి హనుమంతుల వారికి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతులుగా దర్శనమిచ్చారు. ఆ సమయంలో హనుమస్వామితో అంటున్నారు, నాయన, అగ్నిబీజమైనటువంటి రామ్ అనేదాన్ని ఎన్ని కోట్ల సార్లు జపించావో లెక్కకే అందడం లేదు. ఎంతటి స్వల్పకాలమైనా కూడా, అంత స్వల్పకాలంలో కూడా రామ్ అనేటువంటి బీజాన్ని నువ్వు ఉచ్చరించావు. నీ లెక్క వ్రాయడానికి, అంటే నువ్వు జపించినటువంటి లెక్క రాయడానికి చిత్రగుప్తుల వారు కూడా తెల్లముఖం వేస్తూ ఉన్నాడు. మహా అనంతమైనటువంటి మహాశూన్యకాలంలో కూడా కోటాను కోట్ల రామనామం చేస్తూ ఉన్నావు. అందువల్ల నీవు కాలాతీతుడు అయ్యావు.
కాలాత్మకుడు కూడా అయినావు. నీ వయస్సు ఎన్ని లక్షల సంవత్సరాలని వ్రాయడానికి చిత్రగుప్తుడికి తోచటంలా. ఈ కలియుగంలో ఒకసారి నీవు అవతారాన్ని ధరించాలి. ఇంద్రియ ప్రవృత్తులని శాంతింపజేసేటటువంటి సమర్థుడివి కావడం వల్ల నీవు సాయినామంలో విఖ్యాతుడు అవుతావు అని హనుమంతుల వారితో అన్నారు. రామ్ అనేటువంటి బీజ మహిమ చెబుతున్నాడు. అప్పుడు హనుమంతుల వారు అన్నారు, ప్రభు, రామ్ అనేటువంటి బీజం అగ్ని బీజమే. నాకు అగ్నిసిద్ధి అయినటువంటి మాట కూడా సత్యమే. నేను అగ్ని యోజన పరిపూర్ణనైనాను అనేది కూడా వాస్తవమే. దేహబుద్ధి వల్ల నేను మీ దాసుణ్ణి, జీవబుద్ధి వల్ల నేను మీ అంశని, ఆత్మబుద్ధి వల్ల మీరే నేనై ఉన్నాను. నేను ఏ రూపంలో అవతరించాలో మీరే చెప్పండి అని హనుమస్వామి అన్నారు. అప్పుడు శ్రీపాదుల వారు మందహాసం చేసి, నీవు శివాంశ సంభూతుడువు కాబట్టి రామభక్తుడువు కాగలిగావు. బలి అరబ్బీ భాషలో అల్ అంటే శక్తి, అహ్ అనగా శాక్త అంటే శక్తిని ధరించినటువంటి వాడు అని. అందుచేత అల్లాహ్ అంటే శివశక్తుల యొక్క సంయుక్త స్వరూపమని అర్థం. ఇంతకాలము జానకీ వల్లభుడు రూపంలో నన్ను ఆరాధించినటువంటి నీవు మ్లేచ్ఛజనులకి అంగీకారయోగ్యమైనటువంటి శివశక్తి స్వరూపమైనటువంటి అల్లా అనేటువంటి నామాన్ని స్మరిస్తూ నన్ను శివశక్తిగా ఆరాధించు. అప్పుడు ఈ విధంగా అంటున్నాడు స్వామి, ప్రభు, నాకు భరద్వాజ మహర్షి త్రేతాయుగంలో సవితృకాటక చేయమనేటువంటి పీఠికాపురంలో ఉన్నాడు అని చెప్పారు కదా. ఆనాడిచ్చినటువంటి వరం వల్ల మీరు భరద్వాజ మహర్షి గోత్రంలో జన్మించినటువంటి విషయం నాకు తెలుసు. నేను మీ నుండి ఎటువంటి పరిస్థితుల్లో విడిపోయి ఉండాలనుకోవటం లేదు. మీ గోత్రనామే నా గోత్రం కావాలి, నేను మాత్రం మీ బిడ్డను కాదా అన్నాడు స్వామి. అప్పుడు శ్రీపాదులు అన్నారు, నాయన హనుమ, నీవు ధరించేటటువంటి దేహం భారద్వాజ గోత్రంలోనే కలుగుతుంది అన్నారు. అప్పుడు హనుమ అన్నారు, అల్లా మాలిక్ అంటే అల్లాయే యజమాని అని అర్థం కదా. శ్రీపాదుల వారు హనుమను ఒక్కసారి కౌగిలించుకున్నారు. హనుమ, నీవు దేహబుద్ధిని విడిచిపెట్టు, నీవు నా అంశ. ప్రభు, నేను మీ అంశనని అంగీకరిస్తున్నాను. అయితే అంశావతారాలు ఈ భూమి మీద తమ పని ముగించుకున్న తర్వాత మూలతత్వంలో కలిసిపోతాయి కదా. అప్పుడు అంశావతారాలకి విలువ లేకుండా పోతుంది. అందువల్ల నేను ధరించేటటువంటి అంశావతారం మూలతత్వంతో నిరంతరము కలిసి ఉండి ఆది మూలమైనటువంటి మీ తత్వంలో శక్తి సంపద అంతా కూడా ధరించి ఉండాలి అని అడిగారు హనుమ. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, నాయన హనుమ, నీవు గొప్ప బుద్ధిమంతుడివి. ఏ శక్తి ప్రభావాలు నా యందు ఉన్నాయో అవన్నీ కూడా నీలో కూడా ఉన్నాయి అని తెలుసుకో. నేను నృసింహ సరస్వతి రూపంలో శ్రీశైలంలో కదలీవనంలో గుప్తంగా 300 సంవత్సరాలు యోగనిష్టలో ఉంటాను. అప్పుడు ప్రజ్ఞాపురంలో స్వామి సమర్థ రామదాస్ అనేటువంటి పేరుతో విఖ్యాతుణ్ణవుతాను. నేను శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో ఆసన్నమైనప్పుడు సాయి రూపంలో ఉన్నటువంటి నీలోకి అవతరిస్తాను అన్నారు. సుస్పష్టంగా నా అవతారం నీలో ఉన్నది అని ప్రకటిస్తాను. నీవు నా యొక్క సమర్థ సద్గురు అవతారంగా విఖ్యాతి పొందుతావు. ప్రభు, దేహబుద్ధితో మీ సేవకుండు కాబట్టి అల్లా మాలిక్ అని సంచరిస్తూ ఉంటాను అని హనుమ అంటున్నాడు. జీవాత్మ బుద్ధితో మీ అంశనై గురుస్వరూపంలో ప్రవర్తిస్తాను. కానీ శ్రీచరణులు దత్తప్రభువులు కదా, మీకు నాకు అంతరం ఉండటం భావ్యమా? నేనే మీరుగా మీరే నేనుగా మారితే
అప్పుడు కదా అద్వైతం సిద్ధిస్తుంది. అందువల్ల మీరు నాకు దత్త సాయుధ్యాన్ని ప్రసాదించండి అని హనుమస్వామి అడిగాడు. శ్రీపాద వల్లభుడు కాలరూపుడని తమ వద్దకి హాజరు కావాల్సిందని శాసించాడు. అప్పుడు శ్రీపాద వల్లభుడు కాలపురుషుణ్ణి పిలిపించారన్నమాట. కాలపురుషుడు చేతులు కట్టుకొని వచ్చి నిలబడ్డాడు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, ఓ కాలపురుష, ఈ హనుమ కాలపురుషుడైనటువంటి నిన్ను అధిగమించి కాలాతీతుడైనాడు. ఇతడికి నా సాయుధ్యాన్ని ప్రసాదించాలి అనుకుంటున్నాను. ఇతడికి నాథ అనే శబ్దాన్ని కూడా ఇస్తున్నాను. ఇంతటి నుండి ఇతడు సాయినాథుడు అని పిలువబడతాడు. నేను దత్త జయంతిగా నేను నిర్ణయించుకున్నాను. నేడు దత్త జయంతిగా నేను నిర్ణయిస్తున్నాను. అంటే ఆ రోజు దత్త జయంతి అని నిర్ణయించాడు శ్రీపాదుల వారు. హనుమలో చైతన్యాన్ని తదనుగుణంగా మార్చేసి దత్తస్వరూపం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు కాలపురుషుణ్ణి. ఋషి సంఘాలన్నీ కూడా సంభ్రమాశ్చర్యాలతోటి శ్రీపాదుల వారి వంక చూస్తూ ఉన్నారు. ఇంతలో హనుమ యొక్క శరీరంలో ఉన్నటువంటి జీవాణువులన్నీ కూడా విఘటనం పొందినాయి. అందులో నుండి అనసూయామాత ఆవిర్భవించింది. ఆమె శ్రీపాదుల వారిని చూసి, నాయన కృష్ణ కన్నయ్య, ఎంతటి టక్కరి బిడ్డవురా నీవు దత్తా. నీకు జన్మనిచ్చినప్పుడు లోక సహజంగా బిడ్డ పుడతాడు, నొప్పులుంటాయి కదా. తల్లి ఆ రకంగా ప్రసవ వేదన చెందేటప్పుడు ఆ వేదనలో కూడా ఒక రకమైనటువంటి తీయదనం, మాధుర్యం ఉంటుంది కదా అని తలపోసితివి. నాకు ఏమాత్రం నొప్పులు లేకుండా నీవు పుట్టావు. అయితే ప్రసవ వేదనలోని మాధుర్యాన్ని ఈ కన్న తల్లికి అనుభవం ఇవ్వాలి అని సంకల్పించావు కాబోలు. నా కడుపులో మహావేదనగా ఉంది. ఇప్పుడు నా ఎదురుగానే ఉన్నా నీవు మళ్ళీ నా గర్భవాసంలో జన్మించదలిచావా ఏంటి? ఏమిటి ఈ వైష్ణవ మాయ అని అనసూయమాతను. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, అమ్మా, కుమారులు ఎవరైనా కూడా తల్లిదండ్రులు ధర్మబద్ధమైనటువంటి కోరికలను తీర్చాలి కదా. నీ గర్భంలో ఉన్నది హనుమ. అతడికి నా సాయుధ్య స్థితిని ప్రసాదిస్తూ ఉన్నా. ఒక విధంగా చెప్పాలి అంటే నా మాయ చేత నేనే నీ గర్భంలో జన్మించబోతున్నా అని శ్రీపాదుల వారు. కొంతసేపటికి ఆమెకు నొప్పులు ఎక్కువగా వచ్చినాయి. అనసూయమాత ముద్దులు మూటకట్టేటటువంటి 3 తలలు కలిగినటువంటి దత్తమూర్తికి జన్మనిచ్చింది. కొంతసేపటికి ఆ మూర్తి అంతర్ధానమైపోయి ఆమె ఒడిలో ఒక పసిబాలుడు ఉన్నాడు. ఆ నవజాత శిశువుకి సాక్షాత్తు అనసూయాదేవి స్తన్యం ఇచ్చింది. ఈ సంఘటన కొంచెం సేపటికి అదృశ్యం అయిపోయింది. హనుమ రూపం కనపడింది. జానకిరాములు మాత్రము హనుమ ఎదురుగా నిలబడి ఉన్నారు. అప్పుడు హనుమ అన్నాడు, ప్రభు, మ్లేచ్ఛ మతంలో ఉన్నటువంటి మంచి విషయాలు, సనాతన ధర్మంలో ఉన్నటువంటి మంచి విషయాలు, ఈ రెండింటిని సమన్వయం చేయటం కోసం మ్లేచ్ఛ గురువు కూడా ఉండాలి కదా అని అడిగాడు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, మహబూబు సుబాని అనేటువంటి మహాజ్ఞాని నాలో లీనమై ఉన్నాడు. అతన్ని వారిష్ అలీషా అనేటువంటి పేరుతోటి అవతరింపజేస్తాను. అతడు నీకు గురువై యోగ రహస్యాలన్నీ బోధిస్తాడు. క్రియాయోగాన్ని శ్యామాచరణను బోధిస్తాడు. నీకు కావలసిన ఇంకా వరములు ఏవైనా కోరుకోదలిస్తే కోరుకో, ఇస్తాను అన్నాడు శ్రీపాదుల వారు. మాణిక్య ప్రభు యొక్క ఆవిర్భావ వృత్తాంతం చెబుతున్నాడు ఇప్పుడు. అప్పుడు హనుమ అన్నారు, ప్రభు, మీరు పద్మావతి వెంకటేశ్వరుల యొక్క అభిన్న స్వరూపులను విన్నాను. మీ ఆరాధనం బాగా తెలిసినటువంటి వైష్ణవ స్వామిని కూడా అనుగ్రహించండి అన్నారు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, నన్నే నిరంతరము స్మరిస్తూ నా చైతన్యంలో సదా మనస్సుని లీనం చేసి ఉండేటటువంటి గోపాలరావు అనేటువంటి
మహావిష్ణువుని నీకు గురువుగా ప్రసాదిస్తున్నాను. అతడు వెంకటేశ్వర భక్తుడై వెంకూస అనేటువంటి పేరుతో పిలువబడతాడు. అతడి శరీర పతనం తర్వాత అతడి భస్మాన్ని కుండలో పెట్టి కొంతకాలం భూమిలో నిక్షిప్తం చేసి ఉంచు. నా సూచన అందిన తరువాత ఆ కుండను తెరిచి చూస్తే వెంకటేశ్వరుడి యొక్క విగ్రహం ఉంటుంది. అందులో ఆ విగ్రహానికి అర్చనలు జరిపిన నేను ప్రసన్నుండై వరాలిస్తా. అప్పుడు హనుమ ప్రక్కనే ఉన్నటువంటి జానకీమాతతో అన్నాడు, అమ్మా, మీరు ప్రేమ పురస్సరంగా ఈ బిడ్డ యందు గల వాత్సల్యంతో అలనాడు నాకు మాణిక్య హారం ఇచ్చారు. దానిలో ఎక్కడైనా రామనామం వినిపిస్తుందా అని బద్దలు కొట్టి చూసి లేదని గ్రహించి అవతల పారేశాను. ఆ మహాపరాధానికి నన్ను క్షమించు తల్లి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, దైవ సాన్నిధ్యంలో కారణము లేనటువంటి కార్యం జరగదయ్యా హనుమ. ఆ మాణిక్య హారాన్ని నేను భద్రం చేసి పెట్టాను. ఆ హారం కూడా దత్తస్వరూపమే, సందేహం అక్కర్లేదు. నాలో ఉండేటటువంటి ఆత్మజ్యోతి వల్ల ఆ హారానికి ప్రాణం కల్పించబడింది. ఆ మాణిక్య హారమే గురుస్వరూపమై విరాజిల్లుగాక. ఆ గురుస్వరూపమే మాణిక్య ప్రభువు అని పిలువబడుగాక అని శ్రీపాదుల వారు చెప్పారు. అది మాణిక్య ప్రభువు అయింది, ఆ మాణిక్య మాల. నాయనలారా, శ్రీవల్లభులు బదరీ క్షేత్రంలో ఉన్నటువంటి నారాయణ స్వరూపులే. నరుడు అనేటువంటి ఆ మహర్షి భూలోకానికి వచ్చి తిరిగి అవతరిస్తానని చెప్పారు. ఏ నామరూపాలతో అవతరిస్తారో తెలిసినటువంటి వారు శ్రీపాదులు మాత్రమే. ఒకసారి పీఠికాపురంలో శ్రీపాదుల వారి మేనమామ అయినటువంటి వెంకావధానులు గారు పిల్లలకి వేదం చెబుతూ ఉన్నారు. ఆ స్థలానికి దగ్గరలోనే ఒక కొబ్బరి చెట్టు ఉంది. ఆ వేదాన్ని చెప్పే దివ్య స్థలానికి ఒక కోతి వచ్చి వేదధ్వనిని ఆకర్షిస్తూ ఉన్నది, ఆకర్ణిస్తూ ఉన్నది, అంటే వింటూ ఉన్నది. ఆ కోతి చెట్ల మీద ఉన్నటువంటి కాయలను కానీ తక్కిన ఏ వస్తువులను కానీ పాడు చేయకుండా శ్రద్ధగా ఆ వేదనాదాన్ని వింటూ ఉన్నది. శ్రీపాదుల వారు తమ యొక్క మేనమామని అడిగారు, మామయ్య, భగవంతుడికి అవతారం ఉన్నట్లుగా కొబ్బరి చెట్టుకు కూడా అవతారం ఏమైనా ఉంటుందా అని అడిగారు. దానికి వారి మేనమామ అన్నారు, కన్నయ్య, ఇదేమి ప్రశ్నరా, ప్రశ్నించడానికైనా అర్థం ఉండాలి కదా అన్నారు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, అది కాదు మామయ్య, చెట్టు కాయ కాస్తోంది, ఆ కాయ మళ్ళీ చెట్టు అవుతోంది, చెట్లు మళ్ళీ కాయలు అవుతున్నాయి. ఈ విధంగా ప్రక్రియ జరగటం వల్ల చెట్లు బీజరూమంలోకి పోవటం, మళ్ళీ కాయ విజృంభించి చెట్టు అవటం జరుగుతోంది కదా అని శ్రీపాదుల వారు అన్నారు. అంతటితో సంభాషణ ముగిసింది. ఇంతలో పక్కన ఉన్నటువంటి పెద్ద కొబ్బరి చెట్టు నుండి చాలా పెద్ద కాయ ఒకటి రాలిపడింది. ఆ కాయని శ్రీపాదుల వారు చేతిలో పట్టుకున్నారు. ఆ కోతి వంక చూసి, నిన్ను వట్టి చేతులతో పంపించడానికి నా మనస్సు రావడం లేదు, నా చేతుల మీదుగా నీకు ప్రసాదంగా ఇస్తున్నాను, నా చేతుల మీదుగా ఇంకొక కాయని ఇమ్మని నువ్వు మాత్రం అడగద్దు, నీకు ఇష్టమైతే ఈ కాయ తీసుకో అన్నారు. ఆ వానరం సమ్మతి సూచకంగా తల ఊపింది. శ్రీపాదుల వారు తమ చేతుల మీదుగా ఆ కాయను ఆ వానరానికి ఇచ్చి దాని ఒళ్ళంతా కూడా ప్రేమతో ఒక్కసారి నిమిరారు. అది ఎంతో ఆనందంతో వెళ్ళిపోయింది. అసలు ఆ వానరం ఎవరో, ఆ కాయను ఎందుకు ఇచ్చారో, ఇంకొక కాయ ఇవ్వమని అడగద్దని ఎందుకు అన్నారో, అప్రయత్నంగా ఆ కాయ ఎందుకు నేల మీద పడిందో ఎవరికి తెలుసు? స్వామివారి యొక్క లీలలు చిత్రాతి చిత్రములు, ఊహాతీతములు. శ్రీ మహాప్రభువులు ద్రోణగిరి అనే పిలువబడే సంజీవిని పర్వతం దగ్గరికి వెళ్ళారు ఒకసారి. కొన్ని రోజుల పర్యంతం అక్కడ ఉన్నటువంటి ఋషి సంఘాలతో ఆనందంగా గడిపారు. అక్కడ ఉన్నటువంటి మహాయోగులకి ఏమి అనుగ్రహించారో ఎవరికి తెలుసు? అక్కడ నుండి
కల్కి ప్రభు జన్మించేటటువంటి శంబల గ్రామానికి వెళ్ళారు. ఈ కలియుగాంతంలో పుడతాడు కల్కి, విష్ణుమూర్తి యొక్క అవతారమే. శంబల అనేటువంటి గ్రామం. ఆ ప్రదేశం మహాయోగులకు కూడా దర్శించడానికి వీలు కానటువంటి ప్రదేశం. హిమాలయ పర్వతాల్లో వేల కొలది సంవత్సరాల తరబడి తపస్సు చేసేటటువంటి మహాపురుషులు అక్కడ ఉంటారు. శంబల గ్రామంలో ఉండేవాళ్ళు స్ఫటిక పర్వతంలో ఉండేటువంటి శుద్ధ జలాన్ని తాగారు. స్వామివారు ఆ శంబల గ్రామంలో స్ఫటిక పర్వతం ఉంది, అందులో ఉండేటువంటి శుద్ధమైన జలాన్ని శ్రీపాదుల వారు తాగారు. ఆ నీరు తాగిన వాళ్ళకి వయస్సు ఆగిపోతుంది. అందువల్ల అప్పటి నుండి వారి శరీరంలో ఎటువంటి మార్పు లేకుండా ఎప్పుడూ 16 సంవత్సరాల బాలుడులాగానే ఉండిపోయారు. ఇదొక విశేషం. ఆ తరువాత స్వామివారు అనేక దివ్య స్థలాల్లో సంచరిస్తూ భక్తులని మహర్షులని అనుగ్రహిస్తూ చివరికి గోకర్ణ క్షేత్రానికి చేరుకున్నారు. ఆ గోకర్ణ క్షేత్రంలో శ్రీపాదుల వారు 3 సంవత్సరాల కాలం ఉన్నారు. అది మహాపుణ్యక్షేత్రం. అక్కడ స్వామివారు అనేక దివ్య లీలలు చూపించారు. అవి లెక్కకు మిక్కుటంగా ఉంటాయి. వారు క్షణక్షణము లీలా వినోది. అక్కడ నుండి వారు శ్రీశైలానికి వచ్చారు. శ్రీ బాపనాచార్యులు ఆ శ్రీశైలంలోనే గతంలో మహాయజ్ఞాన్ని ఒకదాన్ని చేసి సూర్యమండలం నుండి మల్లికార్జున లింగంలోనికి శక్తిపాతం చేయటం వల్ల శ్రీపాద వల్లభుల యొక్క అవతారం వచ్చింది. అక్కడ నుండి వారు తమ యోగ మార్గంలో సశరీరంతో మహాగ్నిగోళ సదృశులై సూర్యమండలానికి వెళ్ళిపోయారు. అక్కడ నుండి ధ్రువ నక్షత్రంలోకి, అక్కడ నుండి సప్తర్షి మండలంలోకి, అక్కడ నుండి ఆర్ద్రా నక్షత్రానికి వెళ్ళి తిరిగి శ్రీశైలానికి 4 నెలల తర్వాత వచ్చారు. ఆర్ద్రా నక్షత్రం నుండి ఆ నక్షత్రంలోని మహర్షుల యొక్క కోరిక మేరకు దివ్యజ్ఞాన యోగం ఒకదాన్ని, అత్యంత నూతన యోగం మరొకదాన్ని ప్రబోధించడానికి శ్రీశైలంలోని సిద్ధపురుషులని సమావేశపరిచి బోధ చేశారు. ఆ సిద్ధపురుషులని మళ్ళీ ఆర్ద్రా నక్షత్రంలోకి పంపించారు. వారి యొక్క కార్యక్రమం ఎవరికీ అర్థం కాదు. స్వామివారు అనేక కోటి బ్రహ్మాండాలకి ఏకైక ప్రభువు. కొంతకాలానికి స్వామివారు కుర్వపురం అనేటువంటి దివ్య స్థలానికి చేరుకున్నారు అని ఈ యొక్క అద్భుతమైనటువంటి చరిత్రలో ఈ భాగాన్ని శ్రీపాద శ్రీవల్లభులకి జయఘోష చేస్తూ ముగించుకుందాం. రేపు 37వ భాగం చివరి భాగాన్ని మనం 37 ఇంకొక భాగం 38 ఇంకా 2 భాగాలు మాత్రమే మనకి ఉన్నాయి. ఈ 2 భాగాలని స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో మనం పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాడు మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.